నమస్కారం. జేఎన్యూస్కు స్వాగతం. నా పేరు మన్మధరావు. ఈరోజు వార్తల్లోని వివరాలు. చెన్నై బాధితులను పరామర్శించిన అచ్చెన్నాయుడు. చెన్నైలో భవనం కూలిన ఘటనలో బాధితులైన కుటుంబాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మంగళవారం చెన్నై వెళ్లి బాధితులను పరామర్శించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్రం నుండి ఇంత దూరంగా పనులకు వచ్చి ఇటువంటి ఘటనలో బాధితులు కావటం పట్ల మంత్రి విచారం వ్యక్తం చేశారు. చెన్నై అధికారులకు భవన విశిథిలాల క్రింద ఉన్న బాధితులను వెలికి తీయటంలో ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క కార్మిక కుటుంబానికి అన్యాయం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి రెవెన్యూ డివిజనల్ అధికారి ఎన్ తేజ్ భరత్ ఆధ్వర్యంలో సహాయక పునరావాస చర్యలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి ఘటనా వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితుల బంధువులతో మంత్రి మాట్లాడుతూ బాధితులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో బాధిత కుటుంబాలకు నెల రోజుల రేషన్ సరుకులను పంపిణీ చేస్తామని మంత్రి చెప్పారు. స్థానికంగా వారికి ఉపాధి అవకాశాలు కలిగించుటకు అవకాశాలను పరిశీలిస్తామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా బాధితులకు వారి కుటుంబ సభ్యులకు పండ్లను పంపిణీ చేశారు. సంఘటన స్థలానికి దగ్గరలోని పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించి పారిశుధ్య పరిస్థితులను బాగుగా లేకపోవడంతో దగ్గరలోని లాడ్జిలోని పునరావాసం ఏర్పాటు చేయవలసిందిగా జిల్లా అధికారులను ఆదేశించడంతో వెంటనే అధికారులు అక్కడికి మార్చారు. భవన శిథిరాల నుండి మంగళవారం సాయంత్రం 5:30 వరకు 56 మందిని వెలికి తీయగా అందులో 29 మంది ప్రాణాలతో బయటపడ్డారని జిల్లా నుండి పర్యవేక్షిస్తున్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఎన్ తేజ్ భరత్ తెలిపారు. 29 మంది గాయాలతో బయటపడ్డారని వారిని ఆసుపత్రిలో చేర్చారని చెప్పారు. వీరిలో 9 మంది ఆంధ్రప్రదేశ్కు చెందినవారు కాగా అందులో 4 పురుషులు 5 మహిళలు ఉన్నారని చెప్పారు. 27 మంది మృత్యువాత పడ్డారని అందులో ఆంధ్రప్రదేశ్కు చెందినవారు 11 మంది ఉన్నారని వారిలో 3 పురుషులు 8 మంది మహిళలు ఉన్నారని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా వాసులను గుర్తించి వివరిస్తూ కొంగరాపు కృష్ణవేణిని సోమవారం గాయాలతో వెలికితీశారని శ్రీరామచంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని చెప్పారు. కోటబొమ్మాలి మండలం గుడివాడ గ్రామానికి చెందిన చుక్క మహేష్ ఈరోజు ప్రాణాలతో బయటపడ్డారని చెప్పారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి ఆదేశాల మేరకు పాఠశాల నుండి లాడ్జిలోకి పునరావాస కేంద్రాన్ని మార్చామని ఆర్డీఓ చెప్పారు. బాధిత కుటుంబాలకు చెందిన 36 మంది చెన్నై వచ్చారని వారిని కూడా మంగళవారం సాయంత్రం ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసి చెన్నై నుండి శ్రీకాకుళం పంపిస్తున్నామని చెప్పారు. ఇన్ఛార్జ్ కలెక్టర్ జి వీరపాండ్యన్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటనలో మృతి చెందిన దువ్వారపు పద్మను ప్రత్యేక వాహనంలో శ్రీకాకుళం జిల్లాలోని సొంత గ్రామానికి పంపిస్తున్నామని, మృతదేహంతో పద్మ భర్త అప్పన్న వస్తున్నారని ఆయన చెప్పారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ లో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రథమ చికిత్స పెట్టెను ఏర్పాటు చేశామని స్టేషన్ మాస్టర్ బిపిఎల్ రావు చెప్పారు. కాంప్లెక్స్ ఆవరణలో ప్రయాణికులకు చిన్న ప్రమాదాలకు గురైతే అప్పటికప్పుడు ప్రథమ చికిత్స ఉపయోగపడుతుందని అందుకోసం దీన్ని ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. జిల్లాలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులందరూ జాతీయ స్థాయి అవార్డులకు గాను ఈ నెల 10వ తేదీలోగా తమ ఎంఈఓల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని డిఈఓ అరుణకుమారి కోరారు. శ్రీకాకుళం మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 40 ఫార్మసీ సీట్లు, ఎచ్చెర్ల వెంకటేశ్వర ప్రైవేటు కళాశాలలో 60 ఫార్మసీ సీట్లకు భర్తీకి గాను ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల 2వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని పాలిటెక్ కళాశాల ప్రిన్సిపల్ ఎంవిపి రామకృష్ణ తెలిపారు. పోస్టల్ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీన జిల్లా స్థాయి క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్టు తపాలా సూపరింటెండెంట్ జె ప్రసాద్ తెలిపారు. 9, 10 ఇంటర్ విద్యార్థులు ఈ పోటీలకు అర్హులని ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించి వివరాలను పోస్టల్ కార్యాలయాన్ని సంప్రదించాలని, ఈ నెల 10వ తేదీన జిల్లా స్థాయిలో ఎంపికైన వారు విశాఖపట్నంలో ప్రాంతీయ స్థాయిలో జరిగే పోటీలకు పంపిస్తామని, అందులో ఎంపికైన వారు 26వ తేదీన విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామని చెప్పారు. ఆసక్తి గల విద్యార్థులు జిల్లా ప్రధాన తపాలా కార్యాలయాన్ని సందర్శించాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం నిషేధించిన గుట్కాలు, పాన్ పరాగ్, సిగరెట్టు మొదలగు వాటిని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న షాపుల వారు విక్రయిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని డిపో మేనేజర్ బిపిఎల్ రావు అన్నారు.
అంతర్జాతీయ సదస్సులో గత నెల 26వ తేదీ నుండి 28 వరకు హైదరాబాద్లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో జిల్లాకు చెందిన విశ్రాంత కెమిస్ట్రీ లెక్చరర్ డాక్టర్ తాత కొండలరావు నానో సైన్స్ ఇంజనీరింగ్ ఆవర్తనాలు అనే అంశంపై పరిశోధనాత్మక వ్యాసాన్ని సమర్పించినందుకు గాను శివాని ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ సిబ్బంది అతనిని అభినందించారు. జిల్లాలో ఈ నెల 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు పారిశుధ్య వారోత్సవాలు నిర్వహిస్తున్నామని జిల్లా పంచాయతీ అధికారి టి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పారిశుధ్యంతో పాటు ప్రజల్లో పారిశుధ్యంపై చైతన్యం కలిగిస్తామని ఆయన అన్నారు. ప్రజలందరూ ఈ కార్యక్రమానికి సహకరించాలని ఆయన కోరారు. పాఠశాలల నిర్వహణకు నిధులు మంజూరు, నిరుద్యోగులకు శుభవార్త. ఆ విషయాన్ని చిన్న బ్రేక్ తర్వాత కలుద్దాం. భార్య చిరుకోపాన్ని పోగొట్టడానికి భర్త ఇచ్చే ఒక చిన్న గిఫ్ట్ నాణ్యమైన బంగారం. ఒక తండ్రి తన కూతురు పెళ్లి ఘనంగా చెయ్యాలనుకుంటే తరతరాల నమ్మకం గల బంగారం. ఒక అమ్మాయి కుందనపు బొమ్మలా కనిపించాలంటే అందమైన డిజైన్స్ తో కూడిన బంగారం. ఇంత నమ్మకమైన బంగారం ఎక్కడ దొరుకుతుంది అనుకుంటున్నారా? మరెక్కడో కాదు, మన కామేశ్వరిలో. 4 తరాల నమ్మకం, నాణ్యత. కామేశ్వరి జ్యువెలర్స్, విశాఖపట్నం. కామేశ్వరి గోల్డ్, శ్రీకాకుళం. త్వరలోనే ప్రారంభం ద్వారకానగర్, విశాఖపట్నంలో. రాజస్థాన్ నారీ సింగార్ సేల్. మా వద్ద మహిళలకు కావలసిన అన్ని రాజస్థానీ గాజులు, ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్స్, వివిధ మోడల్స్ లో వేల రకాల హ్యాండ్ బ్యాగ్స్ లభించును. ఇంకా మా వద్ద బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, కుషన్ కవర్స్, సోఫా కవర్స్, దివాన్ సెట్స్, డైనింగ్ టేబుల్ క్లాత్లు, టీవీ కవర్స్, రాజస్థానీ సల్వార్ సూట్స్, అన్ని సైజుల నైటీలు, లేడీస్ టాప్స్, మగవారికి కావలసిన జీన్స్, జీన్ ప్యాంట్స్, కాటన్ జీన్స్, నైట్ ప్యాంట్స్, చిన్నపిల్లలకు డ్రెస్సులు, ఆట వస్తువులు, జైపూర్ మగవారి డ్రెస్సులు, డోర్ మ్యాట్స్, మీరింతవరకు చూడని నమ్మలేని వేల రకాల గిఫ్ట్ ఐటమ్స్ సరసమైన ధరలకు లభించును. 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. ఆదివారం కూడా షాప్ కలదు. వెంటనే విచ్చేయండి. రాజస్థాన్ నారీ సింగార్ సేల్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, కళ్యాణ మండపం, కిన్నెర టాకీస్ ఎదురుగా, జిల్లా పరిషత్ రోడ్. వెల్కమ్ బ్యాక్. నిరుద్యోగులకు ఇది నిజంగానే శుభవార్త. ఎక్కడ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో వెతకాల్సిన అవసరం లేకుండా, ఏ కార్యాలయాల చుట్టూ తిరగవలసిన పని లేకుండా ఇళ్ల వద్దకే వెళ్లి ఉద్యోగాలు భర్తీ చేసే నూతన ప్రక్రియను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ శ్రీకారం చుట్టింది. అందుకు ఈవ్యాన్ అనే కొత్త సర్వీసును ప్రారంభించబోతోంది. ఈ మేరకు హెచ్ఆర్ సర్వీసులు అందించే టీఎంఐ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా సదరు సంస్థ ప్రత్యేకంగా ఏర్పాటు చేసే ఈవ్యాన్ ద్వారా బస్తీలు, కాలనీల్లోని తిరుగుతూ ఉద్యోగార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. వారి అర్హతను బట్టి ఏ కంపెనీల్లో అవకాశాలున్నాయో వారికి చేరవేస్తుంది. విద్యార్హతల ఆధారంగానే వారికి ఎలాంటి ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయో కూడా వివరిస్తుంది. ఈ ప్రత్యేక వాహనంలో కంప్యూటర్లతో పాటు దరఖాస్తుల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. 3 విధాలైన పనులను సదరు సంస్థ నిర్వహించనుంది. నిరుద్యోగుల పేర్లు నమోదు, ఏ ఉద్యోగాలు ఉన్నాయో సమాచారం ఇవ్వటం, సంబంధిత సంస్థకు దరఖాస్తులు అందజేసే బాధ్యతల్లో ఈ సంస్థ మధ్యవర్తిత్వం వహిస్తుంది. నిరుద్యోగులకు అవసరమైన కౌన్సిలింగ్ నిర్వహించేందుకు పేర్లు నమోదు తదితరమైన పనుల కోసం టీఎంఐ సంస్థకు జోన్కొకటి చెప్పున్న జీహెచ్ఎంసీలోని 5 జోనుల్లో 5 కార్యాలయాలను జీహెచ్ఎంసీని సమకూర్చనుంది. ఉద్యోగులు చూపే వ్యాన్ను ఎంప్లాయ్మెంట్ వ్యాన్ అనిగా పిలుస్తారు. నిరుద్యోగులకు ఆయా సంస్థలకు మధ్య సంధానకర్తగా వ్యవహరించే ఈ వ్యాన్ను వినియోగించుకోవటం ద్వారా ఏటా 10,000 మంది నుంచి 12,000 మంది ఉపాధి లభించగలదని జీహెచ్ఎంసీ అంచనా వేస్తోంది. 15 రోజుల్లో ఈ సేవల్ని అందుబాటులోకి తెస్తుంది. అమరావతి ఏపీ రాజధాని కానుందా? అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. ఈ మేరకు మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. మొదట్లో విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి మధ్య అనుకున్నప్పటికీ ఇప్పుడు మరికొన్ని కొత్త ప్రతిపాదనలు చురుగ్గా పరిశీలిస్తున్నట్టు సమాచారం. కృష్ణానది తీరాన ఉన్న అమరావతిని కేంద్రంగా చేసుకుని తాడికొండ, అచ్చంపేట, మంగళగిరి పరిధుల్లో రాజధానికి నిర్మిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ప్రభుత్వ వర్గాలు ఉన్నట్టు తెలిసింది. అదే సమయంలో నదికి అటువైపు కృష్ణా జిల్లాలో ఉన్న ప్రాంతాలను కొత్త రాజధాని నిర్మాణం జరిగే ప్రాంతాన్ని కలుపుతూ పలు భారీ వంతెనలు అభివృద్ధి చెందే అవకాశాలుంటాయని భావిస్తున్నారు. దీంతో ఒక పెద్ద రాజధాని రూపొందుతుందని అంచనా వేస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య రాజధాని వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే పలు సందర్భాల్లో సూచనప్రాయంగా ప్రకటించినప్పటికీ అక్కడ ధరలు ఆకాశాన్ని అంటుండటంతో సదరు ప్రతిపాదనలకు ఫుల్స్టాప్ పెట్టి అక్కడి నుంచి అమరావతి వైపు వెళ్లే ఆలోచన చేస్తున్నారు. అమరావతి మండలంలో 10,929 ఎకరాల ప్రభుత్వ అటవీ భూమి ఉన్నట్టు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి.
అదేవిధంగా తాడికొండ మండలంలో 6,982, అచ్చంపేట మండలంలో 16,327 ఎకరాల ప్రభుత్వ అటవీ భూమి ఉంది. అంతేకాకుండా కొత్త రాజధాని జాతీయ రహదారులకు అనుసంధానించేలా రోడ్లు నిర్మిస్తారు. ఇప్పటికే NH-16కి సంబంధించిన బైపాస్ రోడ్డు పనులు కూడా త్వరలో మొదలు కానున్నాయి. ఈ రహదారి ప్రభుత్వం భావిస్తున్న రాజధాని ప్రాంతానికి సమీపం నుంచి వెళ్తుంది. ఇలా కొన్ని ప్రాజెక్టులు పూర్తయితే జాతీయ రహదారికి నేరుగా నూతన రాజధాని అనుసంధానం కావటమే కాకుండా నదికి ఇరువైపులా రాజధాని అభివృద్ధి చెంది ఆ ప్రాంతం కలిపే ఒక భారీ రాజధానిగా నగరం అవుతుందని భావిస్తున్నారు. అయితే వరదలు ముంచెత్తే ఏదైనా పరిస్థితిపై తర్జన పడుతున్నారు. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే రాజధాని నిర్మాణంపై తుది నిర్ణయం ఉంటుందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సరయూ నదిలో తెలుగు విద్యార్థుల గల్లంతు. మొన్న బియాస్, నిన్న డిండి రిజర్వాయర్, నేడు సరయూ నది. స్నానం చేసేందుకు నదిలో దిగిన 2 తెలుగు విద్యార్థులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. అక్కడే ఉన్న తోటి విద్యార్థులు ఆర్తనాదాలు చేయటంతో స్థానికులు నదిలోకి దూకి గల్లంతైన విద్యార్థుల కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్ మల్కజ్గిరిలోని వేద పాఠశాలకు చెందిన 50 మంది విద్యార్థులు యూపీలోని అయోధ్య వెళ్లారు. అక్కడ హిస్టారికల్ రివర్ సరయూలో స్నానం చేయడానికి వెళ్లారు. ఉన్నట్టుండి ఒక్కసారి నీటి ప్రవాహం పెరిగిపోవటాన్ని గమనించలేని విద్యార్థులు అందులో కొట్టుకుపోయారు. గల్లంతైన విద్యార్థులు మల్కజ్గిరి వాణినగర్కు చెందిన కిరణ్, చక్రపాణిలుగా గుర్తించినట్లు వేద పాఠశాల చెందిన ప్రతినిధులు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల పేరెంట్స్ కన్నీరు మున్నీరు అవుతున్నారు. 15 కోట్ల రూపాయలకు కుర్చీటోపీ పెట్టిన సుభద్ర శ్రీ. పగలు రాత్రనక కాయకష్టం చేసి సొమ్ములో కొంచెం భవిష్యత్తు ఖర్చులకు దాచుకున్న మధ్యతరగతి వల్ల రక్తాన్ని మరోసారి దోచేసింది చిట్ ఫండ్ కంపెనీ. వారి నెత్తిన చెటగోపం పెట్టింది. మరోసారి దగా చేసింది. చిట్ ఫండ్ కంపెనీ పేరుతో 15 కోట్ల దండుకుపోయిన ఆ కంపెనీ నిర్వాహకం బయటపడింది. విజయవాడ లబ్బిపేటలోని సాయిలో కాంప్లెక్స్లో శతాబ్ది కాలంలో సుభద్ర శ్రీ చిట్ ఫండ్స్ కార్యకలాపాలను కొనసాగిస్తుంది. సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్గా శంకర్రావు బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అతడు మాటలు చెప్పటంలో దిట్ట. అనాతి కాలంలోని మంచి పేరును సంపాదించుకోవడంతో చాలామంది కోట్లాది రూపాయల తమ కష్టార్జితాన్ని అందులో కుమ్మరించారు. చీటీలు వేసుకొని పాడుకున్న వారి దగ్గర నుంచి కూడా కోట్ల రూపాయలు డిపాజిట్లు సేకరించాడు. వడ్డీలకు తిప్పి అధిక మొత్తంలో డబ్బు ముట్టజెప్పుతానని నమ్మించాడు. చివరకు 15 కోట్లకు కుచ్చుటోపి పెట్టాడు. షరా మామూలుగానే మొదట్లో వడ్డీలు, చీటీలు బాగానే చెల్లించాడు. కానీ రాను రాను చెల్లింపుల్లో తేడాలొచ్చాయి. దీంతో డిపాజిట్లు కట్టినవారు తమ డబ్బులు ఇవ్వాలని అడగటం మొదలుపెట్టారు. 6 నెలల నుంచి ఈ తంతు నడుస్తూనే ఉంది. కొంతమందికి పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చాడు. మరికొంతమందికి హైదరాబాద్, మెడ్చల్, మాదాపూర్, ఇతర ప్రాంతాల్లో స్థలాలు ఉన్నాయని, వాటిని అమ్మకానికి పెట్టానని, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆ స్థలాల అమ్మకం ఆలస్యమవుతుందని, వాటిని అమ్మగానే డబ్బులు ఇస్తానని మభ్యపెడుతూ వచ్చాడు. చాలామందికి జూన్ మాసంలో ఇస్తానని చెప్పాడు. దీంతో ఖాతాదారులందరూ కార్యాలయానికి క్యూకొట్టారు. కానీ అప్పటికే అతగాడు ఉన్నదంతా మూటకట్టుకొని చెక్కేశాడు. దీంతో ఖాతాదారులు లభోదిబం అంటూ పోలీసులను ఆశ్రయించారు. సుమారు 200 మంది బాధితులు కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. మీకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలా? ఈ విషయం చూడండి. పబ్లిక్ ట్రాన్స్పోర్టు ప్రజలకి చుక్కలు చూపిస్తుండటంతో నేటి యువత, ఉద్యోగులు అందరూ సొంత వాహనాలపైనే మక్కువ చూపుతున్నారు. ఇబ్బడి ముబ్బడిగా వాహనాలు కొని పారేస్తున్నారు. 2 and 4 వీలర్స్ అమ్మకాలైతే నగరంలో బాగా పెరిగిపోయాయి. అధిక జీతం కూడా ఇందుకు కారణం. ఐటీ బాధుల నుంచి తప్పించుకోవడానికి అవసరం ఉన్నా లేకపోయినా కార్లను కొనేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక అసలు విషయానికి వస్తే ఈ నేపథ్యంలో వాహనం నడిపేందుకు ప్రతి ఒక్కరూ విధిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండవలసిందే. 18 ఏళ్లు దాటిన వారు గేర్లతో కూడిన ద్విచక్ర వాహనాలు, కార్లు నడిపేందుకు రవాణా శాఖ నుంచి అనుమతి పొందవచ్చు. 18 ఏళ్లలోపు వారిని గేర్లు లేని 2 వీలర్స్ నడిపేందుకు మాత్రమే అనుమతిస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం అనేది 2 దశల ప్రక్రియ. మొదటిది లెర్నింగ్ లైసెన్స్. లెర్నింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే ఆర్టీఏ వెబ్సైట్ www.andhrapradesh.transport.organization లోకి వెళ్ళి స్లాట్ బుక్ చేసుకోవాలి. వాహనదారులు చిరునామాకు సమీపంలో ఉండే ప్రాంతీయ రవాణా కార్యాలయంలో మాత్రమే లెర్నింగ్ లైసెన్స్ పొందేందుకు అనుమతి లభిస్తుంది. స్లాట్ నమోదు చేసుకున్న 24 గంటలలోపు సంబంధిత ఆర్టీఐ కార్యాలయంలో లేదా ఈ సేవలో ఫీజు చెల్లించాలి. 2 వీలరు, 4 వీలరు ఏదైనా ఒకదాని కోసమైతే 60 రూపాయలు, రెండిటి కోసమైతే 90 రూపాయలు చొప్పున ఫీజు చెల్లించాలి.
24 గంటలలోపు ఫీజు చెల్లించకపోతే అభ్యర్థులు బుక్ చేసుకున్న స్లాట్ ఆటోమేటిక్గా రద్దవుతుంది. స్లాట్ బుక్ చేసుకున్న గడువు సమయం ప్రకారం ఆర్టీఐ కార్యాలయంలో నిర్వహించే పరీక్షకు హాజరు కావాలి. ఈ సమయంలో అభ్యర్థులు పుట్టిన తేదీ, చిరునామా, ధృవీకరణ పత్రాలను వెంటనే తీసుకెళ్లాలి. లెర్నింగ్ లైసెన్స్ టెస్టులో ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రతా నియమాలు తదితర అంశాలపై 20 ప్రశ్నలుంటాయి. వీటిలో కనీసం 12 ప్రశ్నలకు 10 నిమిషాల్లో సరైన సమాధానం గుర్తించాలి. అలా గుర్తించిన వారికి మాత్రమే లెర్నింగ్ లైసెన్స్ ఇస్తారు. ఇది 6 నెలల వరకు చెల్లుబాటులో ఉంటుంది. లెర్నింగ్ లైసెన్స్ పొందిన 30 రోజుల తర్వాత నుంచి 6 నెలలలోపు ఎప్పుడైనా శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవచ్చు. మీరు వాడే టూత్పేస్ట్లో ఏముందో తెలుసా? మీ టూత్పేస్ట్లో ఉప్పుందా అనేది నేడు ప్రముఖ బ్రాండెడ్ టూత్పేస్ట్ అడ్వర్టైజ్మెంట్ లిండింగ్. కానీ మీ టూత్పేస్ట్ ట్యూబ్ కింద భాగంలో ఏ కలర్ ఉందో తెలుసా అనేది నేటి వినియోగదారుల క్వశ్చన్. ఏమిటి అర్థం అనేది అయితే ఈ స్టోరీ చూడవలసిందే. నిత్యం సర్వసాధారణంగా వినియోగించే రకరకాల ఉత్పత్తుల గురించి చాలామందికి పెద్దగా తెలియదు. కాకపోతే వాటి ఉపయోగం తప్పనిసరిగా కనుక తెలుసుండాలనే వాడేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే తెలుసుకునే ప్రయత్నమైనా చేయరు. కొందరికి అంత టైము ఉండదు. అయితే ప్రపంచంలో చాలామందికి తెలియని ఫ్యాక్టు, అందరూ తెలుసుకొని తీరవలసిన ఫ్యాక్టు ఒకటి ఉందంటున్నారు కొందరు వినియోగదారులు. మనం నిత్యం వాడే టూత్పేస్ట్ల ట్యూబులో క్రింప్ పై భాగంలో చిన్న డబ్బా ఆకారంలో గ్రీన్, రెడ్, బ్లాక్ లేదా బ్లూ కలర్స్లో ఏదో ఒక కలర్ ప్రింట్ చేసి ఉంటుంది. ఈ విషయాన్ని చాలామంది పట్టించుకోరు. కానీ ఆ కలర్ వెనుక పెద్ద కథే ఉంది. ఒక టూత్పేస్ట్ క్రింప్ పైభాగం బ్లాక్ కలర్ ప్రింట్ అయి ఉంటే ఆ పేస్ట్ తయారీకి కేవలం కెమికల్స్ని మాత్రమే వినియోగించారని అర్థమట. అలాగే రెడ్ కలర్ ప్రింట్ అయి ఉంటే అందులో 70% కెమికల్స్, మరో 30% ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయట. ఇక గ్రీన్ కలర్ విషయానికొస్తే ఆ పేస్ట్ సహజ మూలికలతో తయారైందని అర్థమట. అదేవిధంగా బ్లూ కలర్ ప్రింట్ అయి ఉన్నట్లయితే ఆ పేస్ట్లో కొంత సహజ మూలికలు, ఇంకొంత ఔషధాలు ఉన్నాయని అర్థమట. కొంతమంది విదేశీ వినియోగదారులు మొదటిసారిగా ఈ వాదనని తెరపైకి తెచ్చారు. దీంతో అసలు ఈ వాదనలో ఎంత మేరకు వాస్తవం తెలుసుకోవాలనే పనిలో పడ్డారు మిగతా వినియోగదారులు. సగటు వినియోగదారుల అంచనా కరెక్టే అయ్యిందట. రేపు మార్నింగు మీరు టూత్పేస్ట్ చేతిలోకి తీసుకోగానే ట్యూబ్ క్రింప్పై ఏ కలర్ ప్రింట్ అయి ఉందో చూసుకోండి. ప్రిన్స్తో తొలిసారిగా నటించాలనుకుంటున్న శృతి హాసన్. మహేష్ బాబు సరసన నటించాలని శృతి హాసన్ ఎప్పటినుంచో భావిస్తోంది. సినిమా సంగతి పక్కన పెడితే తొలుత ఐటెం సాంగ్లో నటించే ఛాన్స్ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. వీళ్ళిద్దరి మధ్య సాంగ్ని గురువారం షూట్ చేయబోతున్నారట. మహేష్ బాబు, ప్రభాస్ తప్ప శృతి హాసన్ తెలుగులో అందరి హీరోలతో నటించింది. ఆగడులో ప్రిన్స్తో స్పెషల్ సాంగ్ చేయనుందని, ఈ అమ్మడు తొలుత మణిరత్నం మల్టీస్టారర్లో మహేష్ బాబు సరసన శృతి హాసన్ కనిపించబోతుందంటూ ఆ మధ్య వార్తలొచ్చాయి. చివరకు ఆ ప్రాజెక్ట్ కాస్త అటకెక్కిన నేపథ్యంలో ప్రిన్స్తో నటించాలన్న కోరిక కష్టమేనని అనుకుంది. ఈలోగా ఆగడులో స్పెషల్ సాంగ్ చేయాలని ఆమెని శ్రీను వైట్ల రిక్వెస్ట్ చేయడంతో మారు మాట్లాడకుండా వెంటనే ఓకే చెప్పేసింది. నిర్మాత శృతికి బాగానే ముట్టజెప్పాడని టాక్. తొలిసారి మహేష్ సరసన హీరోయిన్గా నటించాలని భావించిన ఈమె చివరకు ఐటెం సాంగ్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జే న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి జే న్యూస్ బులెటిన్లో కలుద్దాం. చూస్తూ ఉండండి ప్రతి దృశ్యం ప్రజాపక్షం జే న్యూస్.